మొక్కలు కనబడతా ఉన్నాయి. వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పచ్చటి పాడి పంటగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగా రేపు రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మళ్ళొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా, ఇదే మంచి అవకాశంగా, ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ ప్రభుత్వము అనేక వ్యవస్థలు ఏవైతున్నాయి వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మీనాక్షి నటరాజన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా అనేక ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకేదైనా సమాచారం కావాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మీనాక్షి గారు కానీ ఒక గంట సమయం ఇస్తే, అన్ఇంటరప్టెడ్ 1 అవర్ సమయం ఇస్తే అనేక విషయాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు పార్టీ పరిస్థితులు కానీ ప్రభుత్వ పరిస్థితులు కానీ నాకున్నటువంటి పరిమిత రాజకీయ పరిజ్ఞానంతో వాళ్ళకి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కానీ ఈ ప్రక్రియ మాత్రం కొనసాగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికలకు పునర్నిర్మాణ ప్రక్రియగా దీన్ని భావించి అన్ని స్థాయిల లోపల పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరిగి వారి పనితనాన్ని బేరీజు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క సంపత్ కుమార్ ఆలోచన కాదు. క్రింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పెద్ద ఎత్తున కనుక వెంటనే ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా స్థాయిల్లో ఈ 2 సంవత్సరాల్లో నియమింపబడినటువంటి వాళ్ళందరి మీద పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి వారి బాధ్యతల నిర్వహణలో ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నారో ఆలోచన చేసి మరొకసారి పునఃపరిశీలించి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి. అప్పుడప్పుడు అక్కడక్కడ నా వరకైతే 2 సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తూ ఉంది, అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి. వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజారు ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు. కానీ మేమైతే పార్టీలో ఉండి పార్టీలోనే మా రాజకీయం కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది కనుక వీటన్నిటినీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అన్ని స్థాయిల్లో జరగాలి. నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన ఎన్ఎస్ఏ స్థాయి నుంచి పైకి వచ్చిన ఈరోజు ఏఎస్ సెక్రటరీగా 7.5 సంవత్సరాలు అవుతా ఉంది. నేను కూడా ఏఎస్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కదా, ఎంతవరకు సమంజసంగా పనిచేసిండు, ఎంతవరకు తన విధులను నిర్వర్తించిండు, సమర్థత చూపించుకున్నాడా లేదా అనేది నాది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అతిథులు కాదు.